మా ఆ స్టూడియోస్లలో కూర్చొని వాళ్ళు రెచ్చగొట్టడము, ఈమె ఊగిపోవడం, అసలు ఆ అడుగుతున్న వాళ్ళకు కూడా క్లారిటీ తెలుసు ఈమెకు దేవుడు వస్తలేదు, ఈమె నటిస్తుందని. ఆ బండారం బయట వేయనీకనే వీళ్ళు అందరూ అలా యాంకర్ వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఈ పాపం ఈ పిచ్చి తల్లికి తెలియదు వీళ్ళంతా నన్ను ఒక అంటే రాబట్టడానికి ఇట్లా చేస్తున్నారనేది ఈమె తెలుసుకోకుండా ఇది ఊగేస్తే లక్షల జనం చూస్తారు. ఇప్పుడు ఆమె ఒక్కొక్క వీడియో చూసుకుంటుంది ఇంటికి వెళ్ళి, అమ్మో నిన్ను ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, 2 లక్షలు చూసిర్రు, 5 లక్షలు చూసిర్రు, 10,000 లైకులు వచ్చినాయి అంటే ఆ రకంగా నువ్వు చూస్తున్నావు పిచ్చి తల్లి. కానీ అక్కడ ఆ యూస్ ఎవరికి వస్తున్నాయి, డబ్బు ఎవరికి వస్తుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ బ్యాడ్ ఎవరైతున్నావు నువ్వైతున్నావు. ఆ సిగమి ఏందో వీళ్ళందరి ముందర ఊగే సిగమి ఏందో నువ్వు నీ గుడిలో ఊగుకో, నీ ఎల్లమ్మ గుడిలో ఊగుకో, నీ ఇంట్లో రడవేడి మూత మోగించి అమ్మవారి జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేసినావు. ఎవరు ఆ రేణుకాదేవి? 3 అయ్యలను కన్నా మూలపూటమ్మ, 3 అమ్మలను కన్నది, 3 అమ్మలని ఆమెనే కన్నది, 3 అయ్యలను ఆమెనే కన్నది. ఆమెనే ఆదిశక్తి, శ్రీలోక సంచారిణి, శ్రీచక్రవాసిని, శ్రీ కనకదుర్గాదేవి, ఆమెనే రేణుకాదేవి, ఆమెనే కాళికాదేవి, ఆమెనే భద్రకాళి, లక్ష్మి, సరస్వతి, పార్వతి, అన్నీ ఆమెనే.